హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి ఆర్ మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళు అసలు ఇప్పుడు మీ దగ్గర ఏమైనా దాస్తున్నారా? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైం టు టైం చాలా మంది వ్యక్తులు చాలా సీక్రెటివ్గా ఉంటారు. వెనకేదో చేస్తూ ఉంటారు. బట్ ఏది చెప్పరు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వన్స్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఆఫ్ కోర్స్ కొంతమంది వ్యక్తులు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు అని తెలుస్తుంది. బట్ స్టిల్ ఎక్కడో కానీ వ్యక్తితో ఉన్న కనెక్షన్ వల్ల, ఆ ఎమోషన్ వల్ల చూసి చూడనట్టుగా చాలా మంది అది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. లేట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈరోజు రీడింగ్ లోని ఇలా అంటే పర్టికులర్ గా మీ పర్సన్ మీ దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా? అసలు ఏంటి పరిస్థితి? ఇఫ్ ఏమైనా దాచిపెడుతున్నట్టయితే అది ఏ టైప్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు? ఇలా చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ADGJMPSVY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి BEHKNQTWZ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి CFILORUX లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ అంటే వాళ్ళ సర్నేమ్ కాదు, నిక్ నేమ్ కాదు, ఒరిజినల్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటి, రీడింగ్ అనేది టైటిల్ ప్రకారం చూడండి. మీ పర్సన్ నేమ్కి మీ నేమ్కి సంబంధం లేదు. ఇద్దరు లెటర్స్ సేమ్ అయినా సరే మీ నేమ్ ఇక్కడ అనవసరం. వాళ్ళ నేమ్ ప్రకారం మీరు రీడింగ్ చూడాలి. ఎందుకంటే టైటిల్ అనేది ఏ విధంగా ఉంటుందో రీడింగ్ ఆ బేసిస్లోనే చేస్తాం కాబట్టి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేశారు అంటే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ADGJMPSVY లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. చూద్దాం అసలు మీ వ్యక్తి మీ దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఇఫ్ ఒకవేళ దాచిపెడుతున్నట్టయితే అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళకి మీరు ఎందుకో కానీ చాలా కాలం నుంచి ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి సంబంధించినవి ఏవి కూడా మీకు తెలియకపోతేనే వాళ్ళు సేఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ తెలిస్తే మీరు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఆర్ అట్లీస్ట్ వాళ్ళ పని వాళ్ళని ప్రశాంతంగా చేసుకొని ఎవ్వరు అనే ఫీలింగ్ లో అయితే ఉన్నారు. సో బేసిక్ గా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు మీ దగ్గర చాలా విషయాలు అయితే దాస్తున్నారని మీరు అనుకోవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ పర్సన్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి మీరు ఏదో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ తెలుస్తున్నట్టయితే అది మీకు మీరుగా ఫైండ్ చేసింది అయితే కాదండి. వాళ్ళు మీకు ఎంతవరకు తెలియాలి అని అనుకుంటారో అక్కడ వరకు మీకు ఆటోమేటిక్గా రివీల్ అయ్యేలాగా వాళ్ళు చేస్తున్నారు అంతే. బట్ కంప్లీట్గా వాళ్ళు అన్నీ కూడా మీకు రివీల్ అయ్యేలాగా చేస్తున్నారు ఆర్ మీకు మీరు అలా తెలుసుకోగలరు అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా వరకు మీ విషయంలో అయితే జాగ్రత్తగానే ఉంటున్నారు. ఇఫ్ మీకు ఎలా అయినా సరే వాళ్ళకి సంబంధించినవి ఏవైనా తెలుస్తాయి, తెలిసే పరిస్థితి ఉంది అంటే అలాంటి డోర్స్‌ని వాళ్ళు క్లోజ్ చేసేస్తారండి. అంటే ఈవెన్ ఇప్పుడు కొంతమంది ఉంటారు. వేరే వ్యక్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆర్ పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే వీళ్ళేంటంటే చాలా సీక్రెటివ్ టైప్ అండి.
అంత ఈజీ పర్సన్ అయితే కాదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తులకు కూడా వీళ్ళు ఎంతవరకు చెప్పడం సేఫ్ అయితే అంతవరకే చెప్తారు. అందరికీ కూడా అన్నీ చెప్పేస్తారు అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆ పర్సన్‌కి తెలుసు. మీరు ఏ టైపు ఆర్ మీరు ఎలా అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు అని చెప్పి. అందుకే మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నాయి. జరుగుతున్నవేవి కూడా మీకైతే తెలీదు. వాళ్ళే తెలియనివ్వట్లేదు కూడా. ఎందుకు అంటే మీరు వాళ్ళకి థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారు అని చెప్పి. డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మీ నుంచి చాలా దాచిపెడుతున్నారనే చెప్పాలండి. అఫ్‌కోర్స్ వాళ్ళకి అప్పుడప్పుడు అంటే ఇలా చేయడం కరెక్టా కాదా అనే డౌట్ వస్తుంది. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. బట్ ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సో, అప్పటికి వాళ్ళేంటంటే మీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మీరెలా అనుకుంటున్నారో కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చండి. ఈ పర్సన్ అయితే చాలా స్మార్ట్ అనే చెప్పాలి. చాలా జాగ్రత్తగా కానీ ఇలాంటి పర్సన్స్‌ని హ్యాండిల్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్ కంటే కూడా మీకే ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు జాగ్రత్త పడాలి అనుకునే టైప్ అండి. అలా జాగ్రత్త పడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు. బట్ మీరు వాళ్ళ కోసం ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే అది మీకు తెలీదండి. వాళ్ళు మీకు తెలియాలి అనుకున్నవి మాత్రమే తెలుస్తాయి. వాళ్ళు ఎక్కడి వరకైతే మీకు చెప్పాలి అనుకుంటారో అక్కడి వరకే చెప్తారు. అంతకంటే ఎక్కువ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా ఏది కూడా బయటికి రాదు. బయటికొస్తుంది అంటే వాళ్ళకి అన్నీ తెలిసే జరుగుతున్నాయండి. సో, అంటే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ ఏంటంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడం కానీ, ప్రతిదీ కూడా స్టడీ చేయడం కానీ, వాళ్ళకి ఫుల్‌గా క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయడం కానీ, ఇలా చేసే టైప్ అని మాత్రం మీరు అనుకోవచ్చు. అండ్ వాళ్ళేంటంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లోని కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ ఆర్ న్యూ చేంజెస్‌ని కూడా ఏవో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఇవేవి కూడా మీకు తెలియకుండా మాత్రం వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి ఎక్కడో భయం ఉందండి. ఏది కూడా మీరేంటంటే వాళ్ళనుకున్నది జరగనివ్వరు అని చెప్పి. సో, అందుకే వాళ్ళేంటంటే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే ఈ పర్సన్ కోసం మీరు ఏది కూడా గ్యాదర్ చేయలేరండి. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా మీ దగ్గర హైడ్ చేయాలి అని. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ అయితే మాత్రం మీ దగ్గర చాలానే దాచిపెడుతున్నారు అని చెప్పొచ్చు. దాచిపెట్టడానికి కారణం కూడా నేను చెప్పాను కదా! సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అంటే ఎదుటి వ్యక్తికి చాలా తక్కువ తెలియాలి అని అంటే ఇలాంటి ఒక ఫీలింగ్‌తో ఉన్నట్టున్నారు. మోస్ట్‌లీ అందుకే మీలో చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ ఉంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, ఆర్ కొన్ని మీకు కనిపించకుండా హైడ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర ఏ రోజైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, ఏ రోజైతే మీ విషయంలో వాళ్ళకి థ్రెట్ లేదు అని అనిపిస్తదో, ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళ కంట్రోల్‌లో ప్రతిదీ ఉంటది అని అనుకుంటారో, ఆ రోజు స్టెప్ బై స్టెప్ మీకు రివీల్ అయ్యేలాగా చేస్తారండి. అంటే వీళ్ళు ఒకేసారి వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో అన్నీ కూడా మీకు చెప్పేస్తారు అనుకోవద్దు. మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ కోసం మీకు తెలిసేలాగా చేస్తారు. ఒకేసారి మీరు ఏది కూడా డిస్కవర్ చేయలేరు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజ్ చేసుకునే అంటే ఆ ప్రాసెస్‌లో ఉన్నట్టున్నారు. దానివల్ల ఇక్కడ నాకెలా అనిపిస్తుంది అంటే మేబీ మీరు ఒక క్యూరియాసిటీతో వీళ్ళ లైఫ్‌లో ఏం జరిగిపోతుందో, వీళ్ళు ఏం చేసేస్తున్నారో మనం ఎలా అయినా తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నా మీకు ఏది కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏది కూడా బయట పెట్టట్లేదు. మెయిన్ వాళ్ళు బయట వ్యక్తులతో ఏదైనా చెప్తేనే కదా మీకేదైనా తెలుస్తది. బట్ వాళ్ళు ఎదుటి వ్యక్తులకే ఏం చెప్పట్లేదు. సో, ఇంక మీకేం తెలుస్తది? వాళ్ళకి తెలుసండి. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులందరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరేంటి, ఎవరిని ఎక్కడి వరకు ట్రస్ట్ చేయాలి. సో, ఇలా ఆలోచించే టైప్ అన్నమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, ఈ పర్సన్ ఎవరిని ఎక్కడి వరకు యూజ్ చేసుకోవాలి అనుకుంటారో, అక్కడి వరకే యూజ్ చేసుకుంటారండి. ఇంకా అంతకంటే బియాండ్ వెళ్లరు. ఎందుకు అంటే, వాళ్ళు రిస్క్ తీసుకునే టైప్ కాదు. సో, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. చాలా ఆలోచిస్తారు. సో, మేబీ ఆ టైంలో పొరపాటున ఏమైనా ఎమోషనల్‌గా ఎవరైనా ట్రిప్ అయితే మాత్రం, వీళ్ళు వెంటనే ఆ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అనేదైతే అర్థం చేసుకొని అలర్ట్ అయిపోతారు. సో, ఇలాంటి పర్సన్ నుంచి సీక్రెట్స్ బయటకి రాబెట్టడం అంటే అంత ఈజీ అయితే కాదండి. సో, ఇలాంటి పర్సన్ నుంచి సీక్రెట్స్‌ని డిస్కవర్ చేయాలి అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండి.
నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఈ పర్సన్ లైఫ్‌లో అయితే చాలానే జరుగుతున్నాయి. మీకు ఏది కూడా తెలియకపోవచ్చు. బట్ వాళ్ళేంటంటే ఇలాగే ఉంటారు. మోస్ట్‌లీ ఎప్పుడైతే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయో ఆర్ వాళ్ళెప్పుడైతే ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చు అనుకోని ఒక స్టెప్ ముందుకు వేస్తారో అప్పుడే అన్నీ తెలుస్తాయి. అంతవరకు మోస్ట్‌లీ ఇలాగే ఉంటది. వాళ్ళు మెయిన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదండి. ఇదే ఇక్కడ ప్రాబ్లము. అలా అని చెప్పి మీరనుకోవచ్చు. ఏదో ఒక రోజైనా తెలుస్తది కదా! తెలియకుండా ఉండదు కదా! అని. ఎప్పుడో తెలియడం వేరు కదా! ముందే తెలిస్తే మీరు ఏమో వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ తీసుకురావచ్చు కదా! ఆర్ అవన్నీ కూడా స్టాప్ అయిపోయేలాగా చేయొచ్చు కదా! సో, అందుకే ఈ పర్సన్ విషయంలోనేంటంటే ఎక్కువ తెలుసుకోవాలి అని మీరేం ట్రై చేయొద్దండి. మీరెక్కువ తెలుసుకోవాలి అనుకున్నా ఏం తెలుసుకోలేరు. ఈ పర్సన్ నుంచి మీరేదైనా చెప్పించాలి అనుకున్నా అది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ అండి. సో, అందుకే ఇలాంటి పర్సన్స్ విషయంలోనేంటంటే మీరు ఏదో చెప్పించాలి, ఏదో తెలుసుకోవాలి అని అంటే ఒక డిటెక్టివ్ రోల్ ప్లే చేయడం కంటే కూడా, ఈ పర్సన్ విషయంలోనే మీరు హానెస్ట్‌గా ఉండి, మీరేంటో వాళ్ళకర్థమయ్యేలా చేస్తే, వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. యాక్చువల్‌గా అదే ఈజీ. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేదు కాబట్టే, వాళ్ళు మీ దగ్గర అన్నీ హైడ్ చేస్తున్నారు. మిమ్మల్నే వాళ్ళొక థ్రెట్ లాగా ఫీల్ అవుతున్నారండి. మీకు వాళ్ళకి ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో నాకైతే తెలీదు కానీ, బట్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. ఈ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతున్నా సరే అందరికంటే లాస్ట్ మీకే తెలిస్తే మంచిది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారండి. సో, అలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఎంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు ఆర్ ఇద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో మీరైతే అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి వ్యక్తితోనేంటంటే మీరు జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా మాట్లాడడమే అన్ని రకాలుగా మంచిది. ఇఫ్ వాళ్ళు ఏదైనా సరే మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు, మీ నుంచి దాచిపెట్టాలి అనుకుంటున్నారు అని మీకే అనిపిస్తే, మీరే వాళ్ళకేంటంటే ఆ స్పేస్‌నివ్వండి. ఎందుకు అంటే మేబీ మీరు అలా వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చినప్పుడైనా సరే వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళు మీతో ఎలా ఉన్నా మీరు హానెస్ట్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ పర్సన్‌కి అది అర్థమవుతదండి. అలా అర్థమైన రోజు మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ మేబీ అంటే ఒకేసారి అన్నీ రివీల్ చేసేస్తారు అని అయితే అనుకోవద్దు. స్టెప్ బై స్టెప్ మాత్రం మీకు తెలియాల్సినవి తెలిసేలాగైతే చేస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే అలా అని చెప్పి మరీ టాక్సిక్ కాదు కానీ వెనక ఏదో చేస్తున్నారు. సో, ఆ వెనక చేస్తున్నవేంటంటే వాళ్ళకి ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఇంపార్టెంట్ అనుకున్న వాటిని ఎవరైనా సరే డిస్టర్బ్ చేస్తే వాళ్ళు టాలరేట్ చేయరండి. సో, మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ కోసం ఎక్కువ చెప్పడానికేం లేదు. బట్ ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం మీ వ్యక్తి దగ్గర చాలానే సీక్రెట్స్ ఉన్నాయి. సో, ఈ సీక్రెట్స్ అన్నీ కూడా ఒకేసారి మీరు డిస్కవర్ కూడా చేయలేరు. వాళ్ళు ఏ రోజైతే రివీల్ చేయాలి అనుకుంటారో, ఏ రోజైతే పర్టిక్యులర్‌గా మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారో అప్పుడే మీకన్నీ తెలియొచ్చు. అప్పటి వరకు ఏంటంటే మీకేదైనా తెలుస్తున్నా సరే అది వాళ్ళ ద్వారానే తెలుస్తుంది అనైతే మీరు అనుకోవచ్చు. అంతే. సో, అసలు ఫైనల్‌గా యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఇచ్చే అడ్వైస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ కోసం మీకన్నీ తెలుసండి. ఈ పర్సన్ ఎలా ఉంటారు, ఏం చేస్తారు అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరెక్కడో కానీ చేంజ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా మీలోనేంటంటే ఆ క్యూరియాసిటీయే ఉంది. ఆర్ ఈ పర్సన్ ఏంటి అనుకోని కొంచెం డెస్పరేట్‌గా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. అప్పుడప్పుడు ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీ బిహేవియర్ కూడా చైల్డిష్‌గా ఉంటుంది. మేబీ ఆ చైల్డిష్ బిహేవియర్ వల్లే వాళ్ళేంటంటే ఎక్కువ భయపడుతున్నారేమో అని నాకనిపిస్తుంది. ఆర్ ఒక థ్రెట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ కోసం మీకు తెలుసు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో కూడా తెలుసు. తెలిసి ఇంకా మీరేంటంటే క్యూరియస్‌గా ఉండడం, ఇంకా డెస్పరేట్ అవ్వడం ఆర్ వాళ్ళ విషయాల్లోనేంటంటే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, కొంతమందేంటంటే ఎక్కువ డిగ్ చేయడం లాంటివేవో చేస్తున్నారు. అవి వాళ్ళకేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, ఒక హెడ్‌ఏక్ లాగా అనిపించడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. సో, ఇలా జరగడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీకు కొన్ని తెలియకూడదు అని ఎక్కువ ట్రై చేస్తున్నారండి. మీరేంటంటే సెన్సిబుల్ పర్సన్ లాగా వాళ్ళకనిపించట్లేదు ఫస్ట్. అట్‌లీస్ట్ సెన్సిబుల్ పర్సన్ అని కాకపోయినా సరే, బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేయడం కానీ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, ఆ పర్సన్ ఏంటి? అసలు వాళ్ళెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకి మీరేంటంటే, కంఫర్ట్ చేసే పరిస్థితి ఇలాంటివేం లేవు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే, కంఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళకేంటంటే, మీరు భయపెడుతున్నారు. ఆర్ అంటే ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ఇది మీరు చేంజ్ చేసుకుంటే బావుంటుందండి. ఎందుకు అంటే, స్టార్టింగ్‌లో మీరు వాళ్ళకలా అనిపించలేదు. బట్ బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లో మీకు వాళ్ళకి మధ్యలో ఏవో డిఫరెన్సెస్ వచ్చాయి. అప్పటినుంచే ఈ పర్సన్ ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు. సో, ఏ రోజైతే ఈ పర్సన్ విషయంలోని మీరు వాళ్ళకి పర్వాలేదు.
అంటే మీరు ఆ టైప్ అయితే కాదు. అండ్ మీరేంటంటే ఒకప్పుడులాగా అంత క్యూరియస్‌గా కూడా లేరు ఆర్ డెస్పరేట్‌గా లేరు అని తెలుస్తుందో, అట్‌లీస్ట్ మీ వరకు మీరేంటంటే వాళ్ళ విషయాల్లోని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం మానేసినా, ఆర్ వాళ్ళ కోసం మీరు ఎక్కువ తెలుసుకోవడం మానేసినా, మీరు మీకోసం ఆలోచించుకొని యాస్ ఏ ఇండివిడ్యుయల్‌గా మీరు ఇంకా బెటర్ అవుతుంటే, మీరు ఇండిపెండెంట్‌గా ఉంటే డెఫినిట్‌గా ఆ పర్సన్ ఏంటంటే మీకు అన్నీ కూడా తెలిసేలాగా వాళ్ళే చేస్తారండి. సో, ఇది ప్యూర్‌గా మీ మీదే డిపెండ్ అయింది. మరి మీరు ఎలా చేంజ్ అవుతారు? ఈ పర్సన్‌కి మిమ్మల్ని మీరు ఎలా ఒక న్యూ వేలో ప్రొజెక్ట్ చేస్తారు అనే దాన్ని బట్టే ఇక్కడ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు చేంజ్ అయితే ఈ పర్సన్ కూడా చేంజ్ అవుతారు. ఈ పర్సన్‌లో కూడా మీరేంటంటే ఆ డిఫరెన్స్ అనేది ఫీల్ అవ్వగలరు. వాళ్ళేంటంటే చాలా వరకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. సో, ఇంక మీ ఇష్టమే. మీరు ఎలా ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేస్తారు? ఎలా ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తారు అని. ఈ పర్సన్‌ని మీరు చేంజ్ చేయడానికి ఏది చేయొద్దు. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండడం కానీ, మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ చేస్తే అది బెటర్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BEHKNQTWZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ పర్సన్ మీ దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఒకవేళ దాచిపెట్టినట్టయితే ఎలాంటి విషయాలు దాచిపెడుతూ ఉండొచ్చు? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చండి. కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్యలో వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉండొచ్చు. థింగ్స్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా ఉండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర ఏది కూడా దాచిపెట్టట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి మీకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళు అంటే మీకు కొన్ని తెలియకూడదు అని ట్రై చేస్తున్నా, వాళ్ళేంటంటే అలా మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ అంటే మీకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అనేది పక్కన పెడితే, ఈ పర్సన్ అయితే మాత్రం మేబీ వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారం దాచిపెట్టాలి. ఇద్దరి మధ్యలో క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు కాబట్టి కొన్ని మీకు తెలియకపోతేనే మంచిది అనుకున్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే మీ దగ్గరైతే ఏది దాచిపెట్టట్లేదండి. దాచిపెట్టలేరు కూడా యాక్చువల్‌గా ఈ పర్సన్. ఎందుకు అంటే వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళేంటంటే కంట్రోల్ చేసుకోలేరు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళేంటంటే ట్రిప్ అయిపోతారు. ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఇఫ్ మీ ఎదురు కానీ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే చాలా మందికి ఇది జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికేంటంటే ఈ పర్సన్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేకపోయినా వీళ్ళేదో వెనక చేస్తున్నారు అనే ఫీలింగొచ్చినా వాళ్ళైతే అవన్నీ చేయలేరండి. ఒకవేళ చేసినా సరే అవన్నీ మీ దగ్గర నుంచి హైడ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఆ పర్సన్ అంటే చెప్తున్నాను కదా! వాళ్ళ ఎమోషన్స్‌ని ఆ విధంగా కంట్రోల్ చేయలేరండి. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకింకా కొన్ని తెలియట్లేదు. ఆ పర్సన్ బిహేవియర్ అనేది డిఫరెంట్‌గా అనిపిస్తుంది అని. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే మీ విషయంలో ఎలా బిహేవ్ చేయాలో అర్థం అవ్వట్లేదండి. సో, నాకొకటి అర్థమైంది. అదేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇగో ప్రాబ్లమ్ ఉందండి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో, ఈ గ్యాప్ వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ బిహేవియర్ అనేది ఏదో దాచిపెడుతున్నట్టుగా, వెనక ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇది ఒరిజినల్‌గా ఏంటి అంటే నేను చెప్పినట్టుగా ఇగో అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అన్నమాట. వాళ్ళు నిజంగా ఏదైనా దాచిపెట్టాలి అనుకున్నా, యాక్చువల్‌గా మీ దగ్గర ఎక్కువ సేపు దాచిపెట్టలేరు. అంటే వాళ్ళకి అంత కెపాసిటీ లేదు అని నేను అనుకోను. వాళ్ళ వల్ల అది కాదు. అయినప్పటికీ ఇక్కడ ఎలా వచ్చింది అంటే, మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. సో, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. అండ్ మీ ఉద్దేశాలేంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఉద్దేశాలేంటో మీకు అర్థం అవ్వట్లేదు. ఇది సరిపోదు అన్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తులున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ గ్రో అవుతున్న మాట నిజమే. అండ్ ఏం చేయాలో గూడా అర్థం కాక స్టక్ అయిపోవడం కూడా నిజమే. బట్ ఇవన్నీ జరుగుతున్నంత మాత్రాన వాళ్ళ జీవితంలో ఏదో జరిగిపోతుంది. వాళ్ళు వెనక ఏదో చేసేస్తున్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మీ కార్డ్స్‌లోని క్లియర్‌గా మూన్ ఎనర్జీ అయితే ఉంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒరిజినల్‌గా అది కాకపోయినా మీరు చూసే పర్స్‌పెక్టివ్ అనేది డిఫరెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళదే అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ పర్సన్ మీ దగ్గర పెద్దగా సీక్రెట్స్ అయితే ఏం దాచిపెట్టట్లేదండి. ఒకవేళ మీకేమైనా దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తున్నా,
అవి మీకేదో ప్రాబ్లమ్ తీసుకొస్తాయి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అవి ఎక్కువ కాలం కూడా మీ నుంచి వాళ్ళు దాచిపెట్టగలరని కూడా అనుకోవద్దు. వాళ్ళకసలు ఎలా దాచిపెట్టాలో తెలీదండి. సో, అలాంటప్పుడు ఇంకా ఏదో ఒక రోజు బయటకైతే వస్తది. ఏది ఏమైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో స్టబర్న్‌గా ఉన్నారు. మీ విషయంలోని మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్‌గా కూడా ఉండట్లేదు. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారనుకోండి. సపోజ్ అంటే ఈ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు. వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పర్సన్ లైఫ్‌లోనైతే చాలా జరుగుతున్నాయి. బట్ ఏది కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు అని మీరు అనుకుంటే, ఆ పర్సన్‌కి ఒకవేళ ఇవన్నీ తెలిస్తే, ఓకే. వాళ్ళు అలా అనుకోవడమే మంచిది. అలా అనుకుంటేనే మనకు హ్యాపీ అనే ఫీలింగ్ అన్నమాట. ఎందుకు అంటే అదొక ఇగో సాటిస్ఫాక్షన్. కొంతమందేంటంటే కావాలని అలా క్రియేట్ కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ అవి ఏదో ఒక విధంగా రివీల్ అయిపోతాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఎక్కువ సేపు అలాంటివి హైడ్ చేయలేరు కాబట్టి. సో, ఇలా ఇక్కడ ఏమవుతుంది అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ గ్రో అవుతున్నాయి. బట్ రియాలిటీలోని ఏం జరగట్లేదిక్కడ. అంటే ఈ పర్సన్ లైఫ్‌లో జరుగుతుందంతా మీకు బ్రీఫ్‌గా తెలుసండి. సో, మీరేమనుకుంటున్నారు అంటే లేదు లేదు నాకు తెలిసింది చాలా తక్కువ. ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకా ఏవో జరుగుతున్నాయి. సో, వీళ్ళేది కూడా బయట పెట్టట్లేదు. ఆర్ వీళ్ళేంటంటే జాగ్రత్త పడుతున్నారు. ఈవెన్ వీళ్ళేంటంటే తెలిసిన వాటిని కూడా క్లియర్ చెయ్యాలి అనుకోవట్లేదు అని మీరనుకుంటున్నారు. బట్ ఇక్కడ తెలిసిన వాటిని క్లియర్ చేయడానికి ఆర్ వీళ్ళేదో దాచిపెట్టడానికి ఏం లేదు. అంతా కూడా క్లియరే. కాకపోతే ఇక్కడ వీళ్ళకున్న ఇగో ప్రాబ్లమ్ ఆర్ స్టబ్బర్న్‌నెస్ వల్ల ఆర్ ఇద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇవన్నీ కూడా పెద్దవైపోతున్నాయి. ఏది కూడా చిన్నదవ్వట్లేదు. సో, అదే ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్. దానికి తోడు నేను చెప్పినట్టుగా వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళేవో మాటలు చెప్పడం కూడా మేబీ నిజమేనేమో. ఈ పర్సన్ నిజంగానే ఇంకేమైనా దాచిపెడుతున్నారేమో. అంటే ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతున్నాయండి. ఈ పర్సన్ మీరు ఏ రోజైతే ఓపెన్‌గా ఉంటారో, ఓపెన్‌గా మాట్లాడుకుంటారో, సో థింగ్స్‌ని ఓపెన్‌గా హ్యాండిల్ చేస్తారో, అప్పుడు క్లారిటీ వస్తది. ఇవన్నీ కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అని. మేబీ సీక్రెటివ్‌గా ఉన్నా సరే, అది మీరు అనుకున్నంత ఏం కాదు. ఆర్ అట్‌లీస్ట్ అక్కడ ఏమీ కూడా లేకపోవచ్చు కూడా. ఎందుకు అంటే, ఆ పర్సన్ మెంటాలిటీ అలాంటిది. ఇఫ్ మీలో ఇంకా ఎవరైనా సరే పర్సన్‌ని కానీ డౌట్ పడుతున్నట్టయితే, మీరు ఆ పర్సన్ కోసం మరికొంచెం తెలుసుకుంటే, మెయిన్ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా ఆ పర్సన్ ద్వారానే తెలుసుకుంటే బాగా క్లారిటీ వస్తది. కాకపోతే ఇద్దరికీ మధ్యలోని ప్రాబ్లమ్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే అవేవి కూడా క్లియర్ చేయాలి అనుకోవట్లేదు. మీరేదనుకుంటే అది మీ ఇష్టం అనేలాగా ఉన్నారనమాట. ఎందుకు అంటే అలా అనుకోవడం ఈజీ అని వాళ్ళ ఫీలింగ్. అండ్ వాళ్ళ ఇగో ఎక్కడో సాటిస్ఫై అవుతుంది. అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే ఈ విధంగా ఫీల్ అయితే డెఫినిట్‌గా ఇప్పుడు కొన్ని విషయాలేంటంటే మిమ్మల్ని అప్‌సెట్ చేయొచ్చు. ఈ పర్సన్ ఏంటి ఇలాగనే ఫీలింగ్ మీకు రావచ్చు. సో, మేబీ అదేంటంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఓకే. ఈ పర్సన్ అలా అనుకోని అనే ఫీలింగ్ అన్నమాట. ఏది ఏమైనా సరే నాకిక్కడ అర్థమైంది ఏంటి అంటే, ఈ పర్సన్ ఏవో పెద్ద విషయాలైతే మీ దగ్గర ఏం దాచట్లేదు. ఏమైనా మీ దగ్గర దాచినా సరే అవి పెద్ద విషయాలైతే ఏం కాదండి. సో, మీకు తెలిసిన రోజు ఇవేనా అని కూడా మీరు అనుకుంటారు అంతే. ఎందుకు అంటే ఈ పర్సన్ లైఫ్‌లో పెద్దగా జరిగింది ఏం లేదండి. మిస్టీరియస్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఏదో వెనక చేస్తున్నట్టుగా కొంతమందైతే క్లియర్‌గా అంటే, ఆ విధంగా ప్రిటెండ్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అందరూ సేమ్ ఉండరు కదా! బట్ రియాలిటీలోని ఏం లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! మీరేంటంటే, ఈ పర్సన్ కోసం ఫుల్‌గా కానీ తెలుసుకుంటే అసలు డౌటే పడరు. ఒకవేళ మీకు తెలియకపోయినా వాళ్ళ యాక్షన్సో లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఏదైనా చెప్తున్నా అవన్నీ కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ప్రూవ్ అయ్యే వరకు కూడా అది ఫ్యాక్ట్ అనుకోవడానికి లేదు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఫుల్‌గా అన్ని చెక్ చేయకుండా కూడా కొన్ని జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, డెఫినిట్‌గా నేనేమనుకుంటున్నాను అంటే, ఈ పర్సన్‌తో మీరు డీప్‌గా ఎంగేజ్ అయితే తప్ప, వాళ్ళకి మీకు రిలేషన్‌షిప్ గ్రో అయితే తప్ప, ఏది కూడా మీకు క్లారిటీ రాదు. అంతవరకు మాత్రం మీకు ఈ కన్‌ఫ్యూజన్ ఉంటది. డెఫినిట్‌గా ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మంది చూస్తూ ఉంటారు. సో, మెజారిటీకి రీడింగ్ అనేది రెజోనేట్ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే నేనొకటే చెప్తానండి. మీ పర్సన్ కోసం మీకు బాగా తెలుసు కాబట్టి, మీ పర్సన్‌తో మీరు ట్రావెల్ అవుతున్నారు ఆర్ గతంలో ట్రావెల్ అయ్యారు కాబట్టి, సో, వాళ్ళ నేచర్ ప్రకారం నేను చెప్పింది అండ్ మీ సిట్యుయేషన్స్‌కి ఎంతవరకు రెజోనేట్ అయితే అంతవరకు తీసుకోండి. బట్ డెఫినిట్‌గా ఇక్కడైతే ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకు అంటే ఏదైనా వాళ్ళు దాచిపెడుతున్నారు. వాళ్ళ మెంటాలిటీ ఇలాంటిది అని మనం ఏదైనా మాట్లాడుకోవడానికి ఇక్కడ ఏం లేదు యాక్చువల్‌గా. జస్ట్ వాళ్ళేంటంటే స్ట్రగుల్ తీసుకుంటున్నారు. మీ వల్ల కొంత స్ట్రగుల్ ఉంది కాబట్టి మేబీ మీకు వాళ్ళకి వాళ్ళుగా ఏది చెప్పకపోవచ్చు. ఎందుకు అంటే ఇగో ప్రాబ్లమ్ వల్ల.
మీకు తెలియాల్సినవి మీకు తెలుస్తున్నట్టయితే ఫైన్. తెలియకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకు అంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు కాబట్టి. సో మీరేంటంటే ఎక్కువ వర్రీ అయిపోయి ఏదో అని ఎక్కువ క్యూరియస్‌గా ఉండడం, ఈ పర్సన్‌ని స్టాక్ చేయడం లాంటివి కూడా ఎవరు చేయొద్దు. ఎందుకు అంటే అలాంటివి చేయడం వల్ల మరికొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ పెరుగుతాయి. కొంతమందుంటారు క్యూరియాసిటీ తట్టుకోలేక వేరే వ్యక్తులను అడుగుతూ ఉంటారు. ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతది అంటే మీ రిలేషన్‌షిప్పే డిస్టర్బ్ అవుతదండి. ఆ పర్సన్‌కి తెలియకపోతే ఓకే. తెలిసిన రోజు ఏమవుతది అంటే ఇదంతా కూడా చాలా కాంప్లికేట్ అయిపోతది. సో ఇదంతా కూడా అన్నెసెసరీ అన్నమాట. ఏది ఏమైనా సరే ఇంపార్టెంట్ కొన్ని మీకు ఎక్కడో తెలుస్తున్నాయి అంటే ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేసుకోండి పర్వాలేదు. బట్ అనవసరంగా ఈ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు అని మీకు మీరు ఏదో మైండ్‌లో క్రియేట్ చేసుకొని, ఆ విధంగా థింగ్స్‌ని మాత్రం కాంప్లికేట్ చేయొద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు వాళ్ళకి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. సో ఇవి ఇంకా పెద్దవైపోతే తర్వాత మీరు ఈ రిలేషన్‌షిప్‌ని సెట్ చేయాలి అనుకున్నా సెట్ చేయలేరు. ఇవన్నీ అందుకే మీరేంటంటే పక్కన పెట్టేసి జస్ట్ ఆ పర్సన్ మీద ఫోకస్ చేయండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, ఈ ఇగో ప్రాబ్లమ్‌ని కానీ ఎలా క్లియర్ చేయాలి అని ఆలోచిస్తే బెటర్ అండి. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో అట్రాక్షన్ అనేది టూ రియల్ అండి. ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీరు కూడా ఈ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. ఎంత కనెక్ట్ అయ్యారో అంత ఫైట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంత మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నిజానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెసే ప్రాబ్లమ్ అండి. కానీ వీళ్ళేదో మీ దగ్గర దాస్తున్నారు, మీ వెనకేదో చేస్తున్నారు అనేదైతే రియల్ కాదు. కానీ నేను చెప్తున్నాను కదా! ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళేం చేయాలి అనుకుంటే అదే చేస్తారు. అండ్ అది ఎలా ఉంటుంది అంటే, మీ దగ్గర దాచిపెట్టడం కాదు కానీ, బట్ ఆ పర్సన్ స్టబర్న్‌నెస్ అన్నమాట. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు కూడా స్టబర్న్‌గానే ఉన్నారు. మీరు కూడా సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేయట్లేదు. అండ్ కొంతమందేంటంటే, ఈ పర్సన్ కోసం ఏదైనా నెగెటివ్‌గా విన్నా ఆర్ ఈ పర్సన్ ఏదో చేస్తుంది నెగెటివ్‌గా అనిపిస్తే, దాన్ని ఈజీగా ట్రస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ కోసం పాజిటివ్‌గా మీరు ఏది ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎవరైనా పాజిటివ్‌గా చెప్పినా సరే మీకు నమ్మాలి అనిపించట్లేదు. వాళ్ళేంటంటే మీ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి అన్నా సరే మీకు నమ్మాలి అనిపించట్లేదు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ఒకటేనండి. ఇగో ప్రాబ్లమ్. అది చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే ఇద్దరి మధ్యలోని ఒక వాలే ఉంది అని చెప్పొచ్చు. సో, ఆ వాల్‌ని బ్రేక్ చేయడం అయితే అంత ఈజీ కాదు. బట్ నాకు తెలిసి ఫస్ట్ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వకపోతే కొంత ఆ వాల్ అనేది బ్రేక్ అవుతది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటే ఇంకొంచెం సెట్ అవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నాకు అర్థమైందండి. ఇద్దరు కూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కోసం మీకేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టే మీరు ఉంటున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేదైనా విన్నా ఆర్ వాళ్ళ బిహేవియర్‌లో ఏదైనా చేంజ్ చూసినా మీకెలా అనిపిస్తుంది అంటే, నాకేం అవసరం నేనెందుకు కేర్ చేయాలి అన్నట్టే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీరేంటంటే అటు అటెన్షన్ పే చేస్తున్నారనమాట. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ పర్సన్‌కి ఎక్కడో ఇగో సాటిస్ఫై అవుతుంది. మీరేంటంటే అలా ఉండడం. ఎందుకు అంటే మీరు దానివల్ల కొంత డిస్టర్బ్ అవుతారు కదా! సో, మీకేంటంటే ఇవన్నీ రియల్ కాదు అని తెలిసినప్పుడు ఆర్ ఆ పర్సన్ ఏంటంటే కొంతమందుంటారండి. వాళ్ళేంటంటే క్లియర్‌గా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడేదో వెనక చేస్తున్నట్టుగా. అది ఎక్కువ డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తది అని చెప్పి. సో, అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఈ పర్సన్ ఇవన్నీ చేయడం ఎందుకు అని మీకు అనిపిస్తూ ఉంటది. సో, ఇలా ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి చెప్పగలను. మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్లియర్ అయితే అసలు ఎవరు ఏంటి అన్నది ఇంకా బాగా అర్థమవుతది. బట్ ఏదేమైనా సరే ఆ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారు, వెనకేదో చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. మోస్ట్‌లీ ఆ పర్సన్ అయితే ఏం చెయ్యట్లేదు. కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇగో ప్రాబ్లమ్ వల్ల మాత్రం వాళ్ళేదో చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో, మీ ఆలోచనలు మీరేంటంటే చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పర్సన్ కోసం నెగెటివ్‌గా ఏదైనా తెలిస్తే అది ట్రస్ట్ చేసి, పాజిటివ్‌గా తెలిస్తే ట్రస్ట్ చేయకపోవడం. ఈవెన్ పాజిటివ్‌గా పక్కన పెడితే, నెగెటివ్‌గా ఏదో తెలియగాని ఆర్ నెగెటివ్‌గా ఏదో చేస్తున్నారు అని ప్రతిసారి కూడా ఆ విధంగానే మీరు ఆలోచించడం అయితే తగ్గించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంటు. ఒకసారి అది చెక్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మందికి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ రెసొనేట్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచైనా సరే కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. రెసొనేట్ అవ్వని వాళ్ళేంటంటే స్కిప్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఎఫ్ఐ, ఎల్ఓ, ఆర్, యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు.
మీ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో, దానివల్ల వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో మీతో ప్రతీదీ చెప్పేవారు. ప్రతీదీ కూడా మీకు తెలిసేది. సో, మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ అయితే మీకొచ్చింది. ఎందుకు అంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ మీకన్నీ తెలిసేలాగే చేయడం, తెలిసేలాగే అన్నీ చెప్పడం. సో, ఎక్కడో కానీ అంటే ఇలాంటి పర్సన్స్ రేర్‌గా ఉంటారు. ఎవరు అన్ని విషయాలు చెప్తారు అనే ఫీలింగ్ అయితే మీకొచ్చింది. ఎందుకు అంటే నాకు తెలిసి ఈ పర్సన్ ఫినాన్షియల్‌గా వాళ్ళ పొజిషన్ ఏంటి? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో కూడా మీతో షేర్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ అయితే మీతో చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారండి. ప్రతీదీ కూడా మీకు చెప్పారు. ప్రతీదీ కూడా మీకు తెలుసు. ఈవెన్ వాళ్ళ డీలింగ్స్ కూడా మీరు చేసుండొచ్చు. అంత ఇద్దరి మధ్యలో ట్రాన్స్‌పరెన్సీ ఉండేది. బట్ ఎందుకో రీసెంట్ టైమ్స్‌లో ఈ పర్సన్ కొంచెం పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెంట్‌గా ఉన్నారని మీకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెంట్‌గా ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అది నిజమేనా అండి? ఎందుకు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్‌లో ఈ పర్సన్‌కి మీకు పాస్ట్‌లో ఉన్న కనెక్షన్ లేదండి. సో, అందుకే వాళ్ళేంటంటే కొంచెం మీ విషయంలో సీక్రెటివ్‌గా ఉండడం, మీ వెనక వాళ్ళు చేయాలి అనుకుంటున్నవి చేసుకోవడం. సో, మీకెంత వరకు కొన్ని తెలియాలో అక్కడి వరకే తెలియజేయడం లాంటివి చేస్తున్నారు. నాకర్థమైంది ఏంటి అంటే, ఈ పర్సన్ ఒకప్పుడు కనెక్షన్ ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. ఒకప్పుడేంటంటే వాళ్ళకి వాళ్ళుగానే ఇవన్నీ చెప్పుకోవాలి అనుకున్నారు, చెప్పుకున్నారు, మీ సపోర్ట్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే మీకు చెప్పుకుంటే ప్రాబ్లమ్ పెద్దదయిపోతది. సో, మీకు చెప్పకపోతేనే మంచిది. వాళ్ళ పని వాళ్ళేంటంటే ప్రశాంతంగా చేసుకోగలరు అని ఫీల్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే కొంత ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అయిందండి. ఏది ఏమైనా సరే వాళ్ళకి ఇలా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. దీనివల్ల మీరు హర్ట్ అవుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించాలి. ఆర్ సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే కొన్ని ఇలాగే చెయ్యాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే మీ విషయంలోనైతే వాళ్ళు మెచ్యూర్డ్‌గానే థింక్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ కోసం కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా! సో, వాళ్ళు ప్రాక్టికల్‌గా చేస్తుందయితే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే కొన్నైతే మీ దగ్గర దాచిపెడుతున్నారు. అవునన్నా, కాదన్నా అది మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. కొత్తగా నేను చెప్పేదేం లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు ఏది కూడా వాంటెడ్‌గా చెయ్యట్లేదండి. వాళ్ళ ఫీలింగ్ ఒకటే. మీకు కొన్ని తెలియకపోతేనే మంచిది అనుకుంటున్నారు. కొన్ని తెలిస్తే పర్వాలేదు. కొన్ని తెలియకపోతేనే థింగ్స్ ఏంటంటే వాళ్ళకి ఈజీ అవుతాయి. లేకపోతే మీరు డిస్టర్బ్ చేయడం కానీ, అంటే అనవసరంగా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం. సో, ఆ సజెషన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, ఈ భయం వల్ల కూడా వాళ్ళేంటంటే కొన్ని విషయాలు మేబీ మీకు చెప్పట్లేదు. ఏది ఏమైనా సరే ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ పర్సన్ మోస్ట్‌లీ ఎక్కడి వరకు చెప్పొచ్చు. ఏది చెప్తే సేఫ్ అని ఫీల్ అవుతారో అవన్నీ కూడా మీతో చెప్తారు. ఏది చెప్పకపోతే మంచిది అనుకుంటారో అవన్నీ కూడా దాచిపెడతారు. ఒకటి మాత్రం నేను చెప్తానండి. అదేంటంటే ఈ పర్సన్ మీ వెనక మనీ డీలింగ్స్ కానీ, ఏమైనా రిలేషన్‌షిప్‌లో డెసిషన్స్ కానీ తీసుకుంటున్నారు. సో, బేసిక్‌గా ఇవైతే మీకు తెలియకుండానే మోస్ట్‌లీ హ్యాండిల్ చేస్తారు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా మీకు తెలిసినా సరే వాళ్ళేంటంటే తెలిసిపోయింది కదా! ఇంకా మనం ఓపెన్ అప్ అయిపోదాం అని కూడా ఉండరు. వాళ్ళెక్కడి వరకు చెప్పాలి అనుకుంటారో అక్కడి వరకే చెప్తారు. నేను చెప్తున్నాను కదండీ! ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఇలాగే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళలో డెవిల్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ ఫ్యూచర్‌లో కూడా మీకు చెప్పాలి అనుకుంటూను కొన్నైతే చెప్తారు. బట్ అన్నీ చెప్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫీల్ అయిందే వాళ్ళు చెప్తారు. ఎందుకు అంటే వన్స్ ఈ డిఫరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఓపెన్ అప్ అవ్వడం అనేది ఈ పర్సన్‌కైతే మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఈవెన్ మీ ఎదురు మళ్ళీ పాస్ట్‌లో లాగా ఉన్నా సరే, స్టిల్ పాస్ట్‌లో లాగా ఈ పర్సన్ అయితే మాత్రం మీకు అంత లీనియన్స్ ఇస్తారు అని మాత్రం మీరు అనుకోవద్దు. మెయిన్ ఇలా చేయడం అనేది అన్‌ఫెయిర్ అని అప్పుడప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. మరీ అంత అనిపించకుండా ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్నంత హార్ట్‌లెస్ అయితే కాదు. కాకపోతే వాళ్ళ పరిస్థితి బట్టి చెప్పకపోతేనే మంచిది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతదో మీరు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటదో ఏంటో. అంటే ఈ పర్సన్‌కి భయం ఉందండి. ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. సో, అన్నీ ఆలోచించుకొని అన్నీ వాళ్ళకి కరెక్ట్ అనిపించిన తర్వాతే మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు.
మీరేంటంటే ఈ పర్సన్‌ని పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తున్నారు. సో, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేయడం అయితే మానియండి ఫస్టు. ఎందుకు అంటే, మీరిలా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేశారనుకోండి, మీరే హర్ట్ అవుతారు. పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. ప్రెజెంట్‌లో ఆ పర్సన్ ఫీల్ అవుతున్న దాన్ని బట్టి, వాళ్ళ ఎమోషన్స్ బట్టే వాళ్ళేదైనా చేస్తున్నారు. సో, మీరేంటంటే పాస్ట్‌లో అలా లేరు కదా అంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ కూడా అలా లేదు కదా! సో, రిలేషన్‌షిప్ బట్టే కదా ఏదైనా ఉంటది. కానీ నేను చెప్తున్నాను కదండీ! నాకు తెలిసి ఈ పర్సన్ మీకిది ఎప్పుడైతే అలవాటు చేస్తున్నారో, వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇలాగే ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో, 100% అన్నీ చెప్తారు. 100% మీకన్నీ తెలిసే చేస్తారు అని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి మోస్ట్‌లీ ఇలాగే ఉంటది. సో, దీనికేంటంటే మీరు అలవాటు పడాలి. మళ్ళీ ఆ పర్సన్ ట్రస్ట్‌నయితే మీరు విన్ అవ్వాల్సుంటది. మేబీ వాళ్ళ ట్రస్ట్‌ని మీరేమైనా విన్ అయితే మాత్రం సిట్యుయేషన్స్‌లో మీరేమైనా చేంజెస్ చూడొచ్చు. అంతవరకు అయితే పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఈవెన్ ట్రస్ట్ విన్ అయినా సరే, వన్ డేలో ఏది చేంజ్ అయిపోదండి. గ్రాడ్యుయల్‌గా ఓవర్ ఇయర్స్‌లో ఏదైనా చేంజ్ అయితే నేను చెప్పలేను కానీ. ఎందుకు అంటే, ఈ పర్సన్ ఖచ్చితంగా వాళ్ళు మీ వెనక మనీ డీలింగ్స్ అయినా, ఇంకేవైనా అదర్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి ఇప్పుడు ఏదో అంటే థర్డ్ పర్సను లేకపోతే ఒక లవ్ ఇంట్రెస్ట్ అని కాదు. బేసిక్‌గా ఏదైనా ఒక పర్సన్ రిలేటెడ్‌గా రిలేషన్‌షిప్ అని అందుకే మెన్షన్ చేశాను. పర్సన్ రిలేటెడ్‌గా డీలింగ్స్ ఏమైనా చేస్తున్నా సరే, అవి మీ దగ్గర హైడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లో అలాంటివి ఏమైనా చేస్తూ ఉండొచ్చు. బట్ మీకేంటంటే చెప్పట్లేదు వాళ్ళంతే. సో, వాళ్ళు చెప్పాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు చెప్తే ఇంకా పెద్దదయిపోతది. ఇంకా వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేస్తారో అనే భయం వాళ్ళకుందండి. సో, ఈ భయం ఉండడం వల్ల వాళ్ళేంటంటే మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇఫ్ కావాలంటే చూసుకోండి. కొంతమందేంటంటే తెలిసి తెలియనట్టు పోనీ ఉందాం. వాళ్ళే ఏదైనా చెప్తారేమో అని చూసినా వాళ్ళేం చెప్పట్లేదు. కొంతమందేంటంటే తెలిసినట్టుగా అడిగినా సరే వాళ్ళేంటంటే సీరియస్ అయిపోవడం, లేకపోతే ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం, లేకపోతే బ్లాక్ చేసేయడం లాంటివి కూడా చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళెందుకో చాలా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. సో, ఇది కానీ మీకు తెలిస్తే మీరేంటంటే ఆ పర్సన్‌ని ఎక్కువ ట్రిగ్గర్ అయ్యేలాగా చేయొద్దు ఈ విషయాల్లోని. ఎందుకు అంటే ఏదో మీకు వాళ్ళు చెప్పట్లేదు అనుకోని మీరు ఇలాంటివన్నీ చేస్తే పూర్తిగా రిలేషన్‌షిప్పే డ్యామేజ్ అయిపోతదండి. ఎందుకంటే మీరు ఫైట్ చేసుకుంటున్నారు కదా! ఆల్రెడీ ఈ ఫైట్స్ అనేవి జరుగుతున్నప్పుడు మీకు కొన్ని తెలుస్తున్నప్పుడు మీరు ఫస్ట్ మీ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత కదా ఇవన్నీ వస్తాయి. సో, అందుకే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే బావుంటుంది. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారు. ఈ పర్సన్ మీకు రియల్ స్ట్రెంత్ లాగా కూడా అనిపించారు. ఎక్కడో కానీ ఈ పర్సన్ మీకు బాగా కోఆపరేట్ చేశారండి. మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పర్సన్ ఇంతలాగా మీకు కోఆపరేట్ చేస్తారు అంటే ప్రతిదీ మీతో చెప్పుకుంటారు అని. అది ఎక్కడో కానీ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. వాళ్ళు మీ ఓన్ పర్సన్ అనే ఫీలింగ్ ఇచ్చింది. బట్ సడెన్‌గా ఈ పర్సన్‌లో వచ్చిన చేంజెస్ వల్ల అసలు ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఇలా మానిప్యులేట్ చేస్తున్నారు? ఆర్ ఈ పర్సన్ విషయంలో మీరే ఎక్కడైనా రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నారా? రాంగ్‌గా హ్యాండిల్ చేస్తున్నారా? అనే డౌట్ కూడా మీకు స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఈ పర్సన్ విషయంలో మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్, హై హోప్స్ పెట్టుకోవడం వల్లే. బట్ ఇదైతే ఫైనల్‌గా టైమ్ అండి. ఈ పర్సన్ విషయంలో మీ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. తగ్గించుకొని రియాలిటీని అర్థం చేసుకొని, రియాలిటీ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, రియాలిటీ ప్రకారం మీరు మాట్లాడడం కానీ చాలా ఇంపార్టెంటు. ఎందుకు అంటే ఇప్పటికైనా మీరు రియాలిటీ ఏంటో అర్థం చేసుకోకుండా జస్ట్ ఒకప్పుడులాగా సిట్యుయేషన్స్ లేవేంటి అనుకోని ఆ బేసిస్‌లో కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మొత్తానికి రిలేషన్‌షిప్పే ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో, అలాంటివి జరగకుండా మీరేంటంటే ఇక్కడ జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి. ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళుగానే అన్నీ చెప్పాలి అని మీరు అనుకుంటే మాత్రం మీరు కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని వాళ్ళతో ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడండి. వాళ్ళ కోసం మీకేమైనా తెలిసినా సరే కూల్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మీరు ఎమోషనల్ అయిపోయి మీ ఎమోషన్స్‌ని అక్కడ ఓవర్ పవర్ చేశారు అంటే మాత్రం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, ఇలాంటి జాగ్రత్తలు కొన్నైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.